ఈనాటి కృష్ణా జిల్లా సమాచార లేఖలో జిల్లా యొక్క అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన సహాయ సహకారాలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామీణ ప్రాంతాలలో చేపట్టిన అభివృద్ధి పనులు, జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాము. వ్యాఖ్యానం: సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. మచిలీపట్నం మండలం పోతేపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ సదస్సులను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం పారదర్శకమైన పరిపాలన అందించే లక్ష్యంతో అనేక కార్యక్రమాలను చేపడుతోందని, ప్రతి గ్రామంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని అందించే విధంగా మీ భూమి మీ హక్కు పేరుతో రెవెన్యూ సదస్సులను తీసుకువచ్చినట్లు రాష్ట్ర మంత్రి తెలిపారు. పెనమలూరు మండలం గంగూరు గ్రామంలో రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు పనితీరును రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేకుండా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 24 గంటలలో రైతు అకౌంట్లో డబ్బులు జమ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. భూమి, వాతావరణ పరిస్థితులను అంచనా వేసుకుని పంట సాగు చేయాలని తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ కలెక్టరేట్ కార్యాలయంలో మచిలీపట్నం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఈవీఎం గోడౌన్లను తనిఖీ చేశారు. గోడౌన్ వద్ద సీసీ కెమెరాలను, సీసీ కెమెరాల సర్వేలెన్స్ రూములను పరిశీలించారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ ఓపెన్ చేయించి భద్రపరిచిన ఈవీఎంలను పరిశీలించారు. ఈవీఎంల భద్రతను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులతో కలిసి మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో గంజాయి, డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజలను చైతన్యపరిచి డ్రగ్స్ వాడకాన్ని నిరోధించే విధంగా చర్యలు చేపట్టాలని తెలియజేశారు. కళాశాలలు, బహిరంగ ప్రదేశాలలో విద్యార్థులకు, ప్రజలకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాన్ని వివరించి చైతన్యపరుస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దివంగత భారతదేశ ప్రధాని పివి నరసింహారావు జయంతి సందర్భంగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు పివి నరసింహారావు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. భారతదేశం ఆర్థిక అభివృద్ధి సాధించిందంటే దివంగత ప్రధానమంత్రి పివి నరసింహారావు తీసుకువచ్చిన సంస్కరణలే కారణమని తెలిపారు. గ్లోబలైజేషన్ అమలు చేసి భారతదేశం ఆర్థికంగా ఎన్నో రంగాలలో అభివృద్ధి సాధించడానికి ఎనలేని కృషి చేశారని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలియజేశారు. బందరు మండలం పల్లిపాలెం గ్రామ పరిధిలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో పైలట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన సముద్రపు నాచు పెంపక ప్రదర్శన క్షేత్రాన్ని మత్స్యశాఖ కమిషనర్ డోలా శంకర్ పరిశీలించారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా సముద్రపు నాచు మొక్కల పెంపకంను రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో చేపట్టడం జరిగిందని, ప్రత్యేకంగా నాచుతో రూపొందించిన కేజ్ కల్చర్ ద్వారా నాచు మొక్కలను పెంచడం జరుగుతోందని తెలిపారు. నాచు మొక్కలను ఎండబెట్టి ఔషధాలు, సౌందర్య సాధనాలు, శీతల పానీయాల తయారీలో ఉపయోగిస్తున్నారని తెలిపారు. మత్స్యకారులకు రెండవ పంటగా ఈ కార్యక్రమం దోహదం చేస్తుందని, మత్స్యకార రైతులకు జీవనోపాధి అవకాశాలు పెరగడమే కాకుండా ఆదాయం పెరుగుదలకు కూడా అవకాశం ఏర్పడిందని తెలియజేశారు. రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య 3 స్తంభాల సెంటర్ డంపింగ్ యార్డ్, పోతేపల్లి జ్యువెలరీ పార్క్ డంపింగ్ యార్డులను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి పరిశీలించారు. ఎంతో పురాతన చరిత్ర కలిగిన మచిలీపట్నాన్ని స్వచ్ఛ భారత్, స్వచ్ఛ మచిలీపట్నం కార్యక్రమం ద్వారా సుందరీకరణ చేస్తున్నట్లు తెలిపారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా కాలుష్య రహితంగా చేసేందుకు అధికారులతో, ప్రజలతో కలిసి 90 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించి మొక్కల పెంపకాన్ని ప్రారంభించామని తెలిపారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా సమాచార లేఖ విన్నాము. మరిన్ని వార్తా విశేషాలతో ఫిబ్రవరి నెల సమాచార లేఖలో విందాము. సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.